మనలో చాలామందికి తెలియకుండానే ఒకే రకమైన సమస్యల్లో చిక్కుకుపోతుంటాం. అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం, కాని అసలు ఎందుకో మనకే అర్థం కాదు. సరే, ఈరోజు మనం ఆ చక్రబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్నించి ఎలా బయటపడాలి అన్నది చూద్దాం. మన జీవితంలో ఎప్పుడైనా ఒకే చోట ఆగిపోయిన ఫీలింగ్ కలిగిందా? అవే సమస్యలు, అవే తప్పులు మళ్ళీ మళ్ళీ ఎదురవుతున్నాయా? ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. సో ఇందులో మనం ఒంటరి కాదు. చూడండి, మనల్ని మనమే దెబ్బతీసుకునే కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఇవి. ఉదాహరణకు, నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం, లేదా ఒక సరైన రొటీన్ లేకపోవడం. ముఖ్యంగా మనకు తెలిసిన దానికి, మనం చేసేదానికి మధ్యున్న గ్యాప్. ఇది చెయ్యకూడదని తెలుసు, అయినా చేస్తాం. వీటిలో ఏదో ఒకటి మనకు బాగా కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తోంది కదా. సరే, ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ ఉదాహరణను కొంచెం లోతుగా చూద్దాం. అదేంటంటే, అప్పు చెయ్యాలనే ఒక బలమైన కోరిక. ఇది చాలామంది జీవితాలను ప్రభావితం చేసే ఒక కామన్ సైకిల్. అసలు అప్పు తీసుకునే ఆ క్షణానికి ముందు మనసులో ఏం జరుగుతోంది? అది లాజిక్తో తీసుకునే నిర్ణయం కాదు, అదొక ఎమోషనల్ స్టేట్. ఈసారి అంతా మారిపోతోంది అనే ఒక విపరీతమైన ఆశ, పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలనే ఒక రకమైన నిరాశ, అండ్ ఏదో సాధించేస్తున్నామనే ఉత్సాహం, ఇవన్నీ కలిసి మన నర్వస్ సిస్టమ్ని ఒక రకమైన సంక్షోభంలోకి నెట్టేస్తాయన్నమాట. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది డబ్బుకు సంబంధించిన నిర్ణయమే కాదు, ఇది పూర్తిగా మన భావోద్వేగాలకు సంబంధించింది. ఈ కోణంలో చూసినప్పుడే అసలు సమస్య ఎక్కడుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. సరే, మరి ఈ ఎమోషన్స్ వెనుక ఉన్న మన సైకాలజీని అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ సిద్ధాంతాల వైపు చూడాలి. యంగ్ వీటిని ఏమంటారంటే భావోద్వేగ ముడులు అంటారు. అంటే మన గతం నుంచి వచ్చిన కొన్ని గాయాలు, బాధలు మనసులో అలా ముడుల్లా ఉండిపోతాయన్నమాట. ఇప్పుడు వర్తమానంలో చిన్న సంఘటన జరిగినా సరే ఆ పాత గాయం ట్రిగ్గర్ అయ్యి మనం ఓవర్గా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఉదాహరణకు, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని విమర్శిస్తే పెద్దయ్యాక కూడా చిన్న విమర్శకు మనం ఎక్కువగా బాధపడతాం. తర్వాతది షాడో, అంటే మన నీడ. సింపుల్గా చెప్పాలంటే, మనలో మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని కొన్ని భాగాలుంటాయి కదా, కోపం, అసూయ, బలహీనత లాంటివి. కాని ఇక్కడో ట్విస్ట్ ఉంది. మనం దేనినైతే అణచిపెడతామో అది మనపై ఇంకా ఎక్కువ పవర్ సంపాదించుకుంటుంది. ఇక చివరిగా పెర్సోనా, అంటే సమాజం కోసం మనం వేసుకునే ముసుగనమాట. ఒక మంచి తండ్రిగానో, ఒక మంచి ఉద్యోగిగానో ఇలా మనం ఎన్నో పాత్రలు పోషిస్తాం. కానీ ఆ ముసుగే మన నిజస్వరూపమని భ్రమపడితే ఏమవుతుంది? మన అసలైన ఐడెంటిటీ చాలా వీక్ అయిపోతుంది. కార్ల్ యుంగ్ చెప్పిన ఈ ఒక్క మాట ఈ మొత్తం కాన్సెప్ట్ని అద్భుతంగా వివరిస్తుంది. మనలోని ఈ కనిపించని శక్తులను అర్థం చేసుకోనంతవరకు అవే మన జీవితాన్ని నడిపిస్తాయి, కాని మనం మాత్రం దాన్ని తలరాత లేదా విధి అనుకుంటాం. సరే, ఇప్పటిదాకా మన లోపలి ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడొక్కసారి బయటి ప్రపంచం వైపు చూద్దాం. ఎందుకంటే మనలోని ఈ బలహీనతలను తమకు అనుకూలంగా వాడుకుని మనల్ని ప్రభావితం చేసే శక్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడా చాలా చాలా ఆసక్తికరమైనది. ఒకవైపు కార్ల్ యుంగ్, మనిషి తనని తాను అర్థం చేసుకుని స్వేచ్ఛ పొందాలని చూశాడు. మరోవైపు సిగ్మండ్ ఫ్రాయిడ్ మేనల్లుడైన ఎడ్వర్డ్ బెర్నేస్, అదే మనిషి మైండ్ని, జనాల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆయుధంగా చూశాడు. బెర్నేస్ మాటల్లోనే వినండి, ఇదొక హెచ్చరికనాలేదు, ఇది ఒక విజయ ప్రకటనలా ఉంది. అవును, ప్రజల నమ్మకాలను ఎలా కంట్రోల్ చెయ్యాలో ఒక సిస్టమ్ని తయారు చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు. సరే, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మనం రోజూ చూసే యాడ్స్లో, రాజకీయ ప్రసంగాల్లో బర్నేస్ పద్ధతులు ఎలా వాడుతున్నారో చూద్దాం. దీని వెనకున్న ఫార్ములా ఒక్కటే: వాస్తవాలు అమ్మొద్దు, ఫీలింగ్స్ అమ్మాలి. ఉదాహరణకు, ఒక ట్రక్కు యాడ్ ఊహించుకోండి. వాళ్ళు ఆ ట్రక్కు ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అని చెప్పరు. బదులుగా బలం, విశ్వసనీయత, ఒక ఫ్యామిలీని కాపాడే రక్షకుడి ఇమేజ్ని అమ్ముతారు. వాళ్ళమ్ముతున్నది ఒక వస్తువును కాదు, ఒక సింబల్ని, ఒక ఐడెంటిటీని. ఇదే లాజిక్ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయ నాయకులు తమ పాలసీల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వివరించరు. బదులుగా భద్రత, గర్వం, మనమంతా ఒకటే అనే ఒక ఫీలింగ్ని అమ్ముతారు. ఈ ఎమోషనల్ ట్రిగ్గర్స్ మన లాజిక్ని బైపాస్ చేసి మనల్ని వాళ్లవైపు తిప్పుకుంటాయి. సరే, ఇంతవరకు సమస్యేంటో, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు సమాచారమేంటో,
మన ఆలోచనల్ని, మన మైండ్ని తిరిగి మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో ఆ మార్గాలేంతో చూద్దాం. మన మైండ్ని తిరిగి మన కంట్రోల్లోకి తీసుకోడానికి ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, మనసులో వినిపించే ఆ వాయిస్ ఎవరిదో గుర్తించండి. అది నిజంగా మనదేనా లేక ఎవరైనా ఇన్ఫ్లుయెన్సా? నంబర్ 2, ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు ఒక్క 5 సెకండ్లు ఆగండి. ఆ చిన్న గ్యాప్ మనకు కంట్రోల్ ఇస్తుంది. నంబర్ 3, మనకు చెప్పబడుతున్న విషయం వెనుక అసలు మోటివేంటి అని ఆలోచించండి. నంబర్ 4, అనవసరమైన ఇన్ఫర్మేషన్, న్యూసు, సోషల్ మీడియా చూడటం తగ్గించండి. ఇక ఫైనల్గా నంబర్ 5, మన ఆలోచనలను రాయడం మొదలుపెట్టండి. అలా రాస్తున్నప్పుడే మన అసలైన గొంతేంటో మనకే వినిపిస్తుంది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. నెక్స్ట్ టైం ఏదైనా విషయంపై విపరీతమైన కోపం, ఆనందం లేదా భయం కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇప్పుడు నాలో మాట్లాడుతున్నది ఎవరు? ఇది నా సొంత ఆలోచన లేక వేరొకరి మాటలు నా నోటి నుంచి వస్తున్నాయా? ఈ ప్రశ్నే నిజమైన స్వేచ్ఛకు మొదటి అడుగు.